తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులైన కొండ సురేఖ గారు జై శ్రీరామ్ అనే వాక్యాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఏం నిధులు తీయగలుగుతారనే దాని మీద మాట్లాడిన ఏదైతే మాటలు ఉన్నాయో బీజేపీ నాయకులు కేవలం జై శ్రీరామ్ అని చెప్పి దేవుళ్ళ పేరు తెచ్చుకొని పార్టీ నడుస్తున్న వారు ఎవరైతే ఉన్నారో నిత్యం ఇదే జై శ్రీరామ్ అంటే మేము హిందువులము, మాకు హిందూ ధర్మాలు ఉంటాయి, మేము కూడా అందరం కూడా ఈరోజు కొండ సురేఖ మేడం అంటే తిరుపతి దేవస్థానం వెళ్ళిన దాని మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సురేఖ మేడం కానీ కొండమురళన్న కానీ ఒక శివభక్తుడు అడ్డబొట్టు పెట్టుకొని శివభక్తుడు మురళని అట్లాంటి కుటుంబంలో అంటే హిందూ ధర్మం అనేది మన భారతదేశం మొత్తంలో 80% హిందువులు ఉంటారు. వాళ్ళ సంబంధించిన పార్టీలలో పనిచేస్తూ ఉంటారు. వీళ్లకు పార్టీ పరంగా బలం లేదు కాబట్టి మేము హిందువులం అనే దాని మీద వీళ్ళు బీజేపీకి పార్టీకి వ్యక్తిగతంగా బలం ఉంటే వాళ్ళ వ్యక్తిగత బలంతో కొట్లాడాలి కానీ హిందూ ధర్మానికి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన ధర్మాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు మంచుకుండాలని కోరుకునే పార్టీ, అన్ని ధర్మాలను కాపాడుకోవాలనే పార్టీ. అట్లాంటి పార్టీలో కేవలం కొండ సురేఖ మేడం వాళ్ళకున్న వ్యక్తిగత ఇమేజ్ ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా కొండ దంపతులకు ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మాట్లాడేది. కానీ బీజేపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా బీజేపీ పార్టీ అనే జెండాను పట్టుకొని తిరగాలి. కానీ జై శ్రీరామ్ అనే దాని మీద 80% ఉన్న దినాలను వివిధ పార్టీలలో ఉన్నారు. సిపిఐ, ఎంసీపీ, కాంగ్రెస్ పార్టీ, వివిధ పార్టీలలో ఉన్న అందరూ కూడా హిందువులే, వీళ్ళే హిందువులు అనేదాన్ని చెప్పి ప్రచారం చేసుకుంటాను. తక్షణమై కొండ సురేఖ మేడం వాళ్ళు కేంద్రం నుంచి ఏం నిధులు తీయగలుగుతారో మన తెలంగాణ రాష్ట్రానికి ఏందనే దాని మీద మాట్లాడిన మాటలను వాళ్ళు తప్పుడుగా వక్రీకరించి రాజకీయ లబ్ధి పెంచుకునేందుకు తప్ప వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలంగా లేదనే దాని మీద ఈ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని రాజకీయం చేసుకుంటారు తప్ప వాళ్ళకు వ్యక్తిగతంగా బలం లేదనే దాని మీద నిర్ధారణ అవుతూ ఉన్నది. ఎందుకు అంటే ప్రతి దాన్ని కూడా దేవుళ్ళను రాజకీయం చేసింది అందరి దినాలు అందరూ చూస్తాను. వీళ్ళు వచ్చినాకనే హిందూ ధర్మం కోసం తెలిసింది. 50 సంవత్సరాల కానుంచి 50 సంవత్సరాల స్థాపించుకున్న బీజేపీ పార్టీ 134 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది 50 కాదు 100 సంవత్సరాల కానుంచి యువల ధర్మాలను వాళ్ళని కాపాడుకుని యువల దైవాలను వాళ్ళని మొక్కుకునే ఈ సమాజంలో వీళ్ళు కేవలం రాజకీయంగా బలపడేందుకు జై శ్రీరామ్ అనే ఏదైతే ఉన్నదో దేవుళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు తప్ప ఇక్కడ హిందూ ధర్మానికి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు వ్యతిరేకం కాదు. అదే మేడం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలను కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని అభివృద్ధి చేస్తూ ఉంటే